నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ హైదరాబాదు. ఇమ్కాప్స్ డైరెక్టర్గా లాస్ట్ 8.5 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాము. అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. మా హాస్పిటల్ లాస్ట్ 35 ఇయర్స్ నుంచి ఇక్కడ నడపడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 23 సంవత్సరాల నుండి స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. రికగ్నైజ్డ్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, తర్వాత వాళ్ళ యొక్క డిపెండెంట్స్ మరియు పెన్షనర్స్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళకు అప్ టు 1 lakh వరకు గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ అనేది కలిగించింది. కాబట్టి దీన్ని ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు మరియు పెన్షనర్స్ దీన్ని ఉపయోగించుకొని స్వస్థత చేకూర్చుకోవాలని కోరడం జరుగుతూ ఉంది. ప్రస్తుతము మనము వావిలాకు గురించి తెలుసుకుందాం. వావిలి చెట్లు అనేది మొత్తం భారతదేశంలోనే కాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లందు అన్ని గ్రామాలందు విరివిరిగా కావలసినంత పెరుగుతూ ఉంది. జస్ట్ ఆ మొక్కను చిన్న కాండాన్ని తీసుకొని మనం భూమిలో పాతినట్టయితే జస్ట్ ఒక 6 ఇంచులు 8 ఇంచులు కనుక చిన్న రంధ్రం తీసి పాతి కాస్త వర్షాకాలంలో అయితే నీళ్ళు పోయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ఒక్కసారి పెరిగింది అంటే అది పెద్ద క్షుపము, పెద్ద చెట్టులాగా తయారవుతుంది. ఇది విడివిడిగా దొరికే ఈ నిర్గుండి, దీన్ని వైటెక్స్ నిర్గుండి నిర్గుండు అంటారు. వావిలి అని మా దగ్గర ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడుతుంది. దీని యొక్క విశేషాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది విరివిరిగా చౌకగా, అంటే మనం ఒక 10 నిమిషాలు గ్రామాలందు నడుచుకుంటూ పోతే అవసరం ఉన్నంత కొమ్మలు మనం తెంపుకొని మనము ఇంటికి తీసుకురావచ్చు. దీని యొక్క ఉపయోగాలు ఆయుర్వేద శాస్త్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరూ వాడుకోవాలని మేము అందరికీ విన్నవించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ వావిలి అనేది మంచి అగ్ని దీపనము, తర్వాత కఫ వాత దోషాలను కంప్లీట్గా తగ్గిస్తుంది. కఫము ప్లస్ వాతం. వాతం అనేది మా సైన్స్ లోపల నర్వస్ సిస్టమ్, అలోపతిక్ సైన్స్ లోపల నర్వస్ సిస్టమ్ అంటారు. ఆ నర్వస్ సిస్టాన్నే మేము ఆయుర్వేదం లోపల వాతం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వాతం అనేది జనరల్గా అన్ని డిసీజుల లోపల వాత డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ అన్ని డిసీజులందు కూడా ఈ నిర్గుండి అంటే ఈ వావిలి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనకు దీని ఆకులు కానీ దీంట్లో 2 రకాలుగా ఉంటుంది. 2 రకాలంటే ఒకటి అడవి వావిలి ప్లస్ మామూలుగా మనకు దొరికే తెల్ల వావిలి అంటారు. ముఖ్యంగా ఈ రెండిట్లలో కూడా ఇంకొకటి ఉంటుంది, నల్ల వావిలి అని. నల్ల వావిలి అనేది దాని కాండము, ఆకులు, తర్వాత రెమ్మలు అన్నీ కాస్త నల్లగా ఉంటాయి. ఇది జనరల్గా ఎక్కువగా కనిపించదు నల్లవావిలి అనేది. అయినా కానీ నల్లవావిలి అనేది కర్ణాటక లోపల విరివిరిగానే లభించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా వాతాన్ని హరిస్తుంది. కాబట్టి ఇది వాత దోషాలే కాకుండా రకరకాల స్కిన్ డిసీజెస్ అంటే చర్మ రోగాల అన్నిటి యందు దీని యొక్క ఉపయోగం విశేషంగా చెప్పడం జరిగింది. ప్రతి స్కిన్ డిసీజ్ లోపల దీని అప్లై కానీ, లేపనం కానీ, దీని రసం తీసుకొని తాగడం కానీ చేసినట్టయితే కంప్లీట్గా కుష్టు రోగాలు, తర్వాత ఆమపాచనంగా పనిచేస్తుంది. కాబట్టి అజీర్ణము లాంటి వాటి లోపల కూడా ఇది వావిలి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి వాడుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్నాయు అంటే ఈ ఒక బొక్కకు ఇంకొక బొక్కకు మధ్యన ఒక కార్టిలేజ్ లాంటిది ఉంటుంది. తెల్ల మాదిరిగా ఉంటుంది. ఆ స్నాయువులందు కూడా దీని యొక్క రసం తీసుకొని కొంచెం తేనె కలుపుకొని ఒక 10-15 రోజులు కనుక తాగినట్టయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మేమైతే ఆయుర్వేద డాక్టర్లం కాబట్టి ముఖ్యంగా ఈ లంబారు డిస్క్ ప్రొలాప్స్ కానీ,
సయాటిక్ అని మేమంటాము, గుద్రసి వాతం అని మేమంటాము, సయాటిక్ అని అలోపతిక్ డాక్టర్లు అంటారు. ఈ సయాటికాలందు కూడా మామూలుగా తగ్గదు. వాటి యందు ఒక వారం రోజులు దీని ఆకును సేకరించి శుభ్రంగా కడిగి ఒక 50 ml రసం తీసుకొని పొద్దున ఒక 50 ml, సాయంత్రం ఒక 50 ml మేము తాగించడం అనేది జరుగుతూ ఉంది. ఒక వారం రోజుల లోపట్నే కావలసినంత మార్పు, ఆ నొప్పి అనేది తగ్గడం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళ దగ్గర అలోపతిక్ సైన్స్ కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు సయాటికా అదర్వైజ్ గుద్రసి వాతానికి దానికి సర్జరీ చేయాలండి. మీరు ఎప్పుడు వస్తారో చెప్తే ఆ రోజు ఫిక్స్ చేసి సర్జరీ చేసి డిశ్చార్జ్ చేస్తామని చెప్తారు. అలాంటి కండిషన్ లోపల దీని రసం కనుక తీసుకొని కొంచెం శుంఠి పౌడర్ కలుపుకొని ఉదయం సాయంత్రము ఒక వారం రోజులు కనుక సేవించినట్టయితే సయాటికా అనేది సమూలంగా నివారించడం అనేది పక్కా జరుగుతుంది. అట్లాగే పిక్క వేదనం అంటే కాఫ్ మజిల్స్ లోపల రకరకాలుగా నొప్పులు అనేటివి వస్తాయి. అంటే అబోవ్ 40 years 50 years లోపల లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు ఉన్నా కానీ వాళ్ళకు అంటే ఇరెగ్యులర్ డైట్ అనుకోండి, ఇరెగ్యులర్ విహారం అనుకోండి, వాటితోటి ఏదో రకంగా ఆ పిక్క వేదన అనేది జరుగుతూ ఉంది. వాటి యందు ముఖ్యంగా దీని స్వరసము తీసుకొని కొంచెం శుంఠి పొడి కలుపుకొని దాంట్లో ఒక అర చెంచాడు శుంఠి, పావు చెంచాడు జీలకర్ర చూర్ణం కలుపుకొని తాగినట్టయితే కంప్లీట్గా ఆ పిక్క వేదన అనేది కంప్లీట్గా తగ్గుతుంది. ఇది మనం ఎన్ని రకాలుగా పెయిన్ కిల్లర్స్ వాడినా తగ్గక దీంతో తగ్గుతుంది కాబట్టి దీన్ని వాడుకోవాలని మేము స్వయంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అట్లాగే ఇవి పొడవాటి పాములు కానీ తర్వాత కందిరీగల్ లాంటి కానీ వేరే లాంటి ఏమన్నా విషపురుగులు కుట్టిన చోట దీని రసం తీసుకొని మనం అక్కడ అప్లై చేసినట్టయితే కూడా కంప్లీట్గా తగ్గడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది అన్ని కుష్టు వ్యాధులందు ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సింపుల్ చిట్కా. దీన్ని ఏమి లేదు, తీసుకొచ్చి రసం తీసుకొని కాస్త వేడి చేసి ఆ స్వరసాన్ని ఉదయం సాయంత్రము ఒక 15 రోజులు కనుక తాగినట్టయితే పామ, కుష్టు, దద్దురు, కోటరాలు అంటే ఇప్పుడు చిన్న చిన్న కురుపులు లాంటివి వస్తాయి. ఆ కండిషన్ లోపల ఈ వావిలి ఆకు అనేది చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే చెవులో పోటు, చెవులో నొప్పి, తర్వాత చెవులో చీము కారడం, వీటి యందు ఈ మన ఆకులను కానీ ఈ చిన్న కాండం లాంటి ఇవి తీసుకొని దంచి దానికి కొంచెము మన నువ్వుల నూనె కలిపి బాగా మరిగించి ఆ నూనె మాత్రము ఒక వారం 10 రోజులు దాంట్లో ఒక 8 చుక్కలు దీంట్లో ఒక 8 చుక్కలు చెవిలో వేసినట్టయితే చెవి పోటు, చెవి నొప్పి, చెవి దురద, తర్వాత చీము కారడం లాంటి వాటి లోపల కూడా ఈ వావిలి చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాలందు కానీ ఇక్కడ నగర ప్రాంతాలందు కానీ బాలింతలకు దీని యొక్క ఆకును సేకరించి వేడి నీళ్ళల్లో బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీళ్ళతోటి స్నానం చేసినట్టయితే భయంకరమైన వాతరోగాలు కంప్లీట్గా తగ్గడమే కాక ఈ గర్భసంచిలో ఉన్నటువంటి వికారాలు అంటే ఆఫ్టర్ డెలివరీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఈ వావిలాతోటి కంప్లీట్గా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది వాడుకోవాలని చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఏవో 55-60 years వాళ్ళకు మేము మా హాస్పిటల్ నందు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లకు కూడా మేము క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రతిదానికి మీరు నగరాన్ని చుట్టూ తిరగడము, అది చేయడము, ఆ నొప్పి తగ్గటం లేదు, ఈ నొప్పి తగ్గడం లేదని అనకుండా వావిలాకును తీసుకొచ్చి మరగబెట్టుకొని ఆ నీళ్ళతోటి ఒక 2-3 నెలలు కనుక మీరు స్నానాలు చేయండి, అన్ని నొప్పులు తగ్గిపోతాయని మేము చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా సార్ ఇది ఈ స్నానం చేసిన తర్వాత మాకు నొప్పులు
బాగా తగ్గినాయని కూడా సమాధానాలు మాకు ఫోన్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ దీన్ని వాడుకోవాలని మేము సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ వావిలి అనేది క్షయ బీమార్లకు, ముఖ్యంగా క్షయ బీమార్లు అంటే ఈ పుప్పుసం అంటే లంగ్స్ లోపల ఉన్నటువంటి టీబీ లక్షణాలు లాంటివి కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ వావిలి యొక్క కాండము, ఆకులు అన్నీ సేకరించి వాటి రసం తీసుకొని దానికి ఒక 4 భాగాలు ఈ వావిలి రసానికి 1 భాగము ఆవు నెయ్యి కలిపి బాగా మరగబెట్టి నెయ్యి మాత్రమే మిగిలేటట్టు మంట పెట్టుకొని దించిన తర్వాత ఉదయం ఒక 20 గ్రామ్స్, సాయంత్రం ఒక 20 గ్రామ్స్ కనుక ఒక 3 నెలలు సేవనం చేసినట్టయితే క్షయ లాంటిది కంప్లీట్గా తగ్గి, పూర్వకాలంలో దేవతలకు కూడా క్షయం వచ్చింది, క్షయరోగం వస్తే వాళ్ళకు కూడా అశ్విని దేవతలు ఇలాంటి ట్రీట్మెంటే చేసి వాళ్లకు తగ్గించడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇలాంటి ఈ సేవనమనే చేసి దేవతలాగా మనం కూడా గట్టిగా రసాయనంగా ఉండాలని దీన్ని వాడి వాటి ఉపయోగాలు మాకు చెప్పండి అని మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. అట్లాగే గండమాలలు అంటే నోటి దవడలు అంటారు. ఈ ప్రదేశం అందు ఉబ్బుతూ ఉంటాయి. వాటి కండిషన్ లోపల కూడా ఈ రసాన్ని సేకరించి కాస్త వేడి చేసి నస్యం కనుక అంటే ముక్కులో దాంట్లో ఒక 8 చుక్కలు, దీంట్లో ఒక 8 చుక్కలు ఒక వారం రోజులు కనుక వేసినట్టయితే ఆ గండమాలలు అనేది కంప్లీట్గా తగ్గడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటి యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటిని అందరూ సేకరించి శుభ్రంగా కడిగి వాటి ఉపయోగాలు మేము చెప్పాం కాబట్టి వాటిని గమనించి మీరు తీసుకోవాలని, స్వస్థత చేకూర్చుకోవాలని సుమన్ టీవీ ప్రేక్షకులకు మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. జై ధన్వంతరి.